ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా సక్కదనాల బిడ్డ పోయింది. నేను వెనుకలాడినా దొరకదు, నేను ఏడ్చినా దొరకదు, నేను ఎట్ట చేసినా దొరకదు. నా బంగారమా నువ్వేడు నువ్వు. ఓ నావ్వా బాబా, మనం ఇంటికి పోదాం రా నాది బిడ్డ. కొద్ది కాలంగా కోదాడ ప్రాంతంలో కాలేజ్ చదువుతున్న విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను ఆత్మహత్యలు చేసుకొని తనువు చాలిస్తున్న ఘటనలు మరొక ముందే కోదాడ ప్రాంతంలో ఉన్నటువంటి చిలుకూరు మండలం కటకంగూడెం గ్రామంలో గేట్ కాలేజీలో తాజాగా కృష్ణవేణి అనే యువతి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఈ మరుసటి ఉదయాన గేట్ కాలేజ్ భవనం ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదాంతం ప్రస్తుతం కోదాడ ప్రాంతం గేట్ కాలేజ్ నందు జరిగింది. ప్రస్తుతం వారి యొక్క తల్లిగారైనటువంటి మరి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ ద్వారా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎలా జరిగింది ఈ ఘటన? నా బిడ్డకి ఎట్లా అయిందో తెలియదు. బాంచన్ తెలియదు. మీరు ఎప్పుడు వచ్చారమ్మా? నైట్ రాత్రి 9 అయిందో 9 అంతే. అంతే అప్పుడే వచ్చినాం కోదాడలు. ఇక్కడ అన్నం ఉన్నది, అన్నం వాళ్ళు కోదాడలు అన్నం తిన్నాం. అన్నం తిని వచ్చినాం. అన్నం తిని వచ్చే వరకు సెక్యూరిటీ ఉన్నాడు, గేటు తీసిండు, ఇక్కడ వడగొట్టిపోయిండు. నాకు నడుము నొప్పి ఉన్నది, ఆరోగ్యం మంచిగా ఉండేది నాకు. అమ్మ నాకు నడుము నొస్తుంది, బిస్తరే అన్న వాళ్ళే బెడ్ మీద బిస్తరేసింది. బిస్తరేసిన వాళ్ళే పండుకున్నా, నిద్రపోలే పండుకున్నా. అమ్మ సెల్ ఛార్జింగ్ పెట్టు, నేను పొద్దున పోతా కదా, ఛార్జింగ్ ఉండాలి అన్నవాళ్ళు ఛార్జింగ్ పెట్టింది. వచ్చింది నా పక్క పొంటి వాడినది. నా పక్క పొంటి వండుకుంటే నా కన్ను అంటుకున్నది. ఇక కన్ను అంటుకుంటే ఇంత అలారం ఉంటుంది 3 గంటలకు. మా ఆయన 3 గంటలకు పనికి పోతాడు. ఇంత అలారం ఉంటుంది. ఇంత అలారం మోగలే. నాకు తెలివాడు, అలారం ఉంటే నాకు తెలివాడు, మోగలే. అది 5కి తెలివచ్చి 5కి వచ్చే వరకు నా బిడ్డ నా పక్కకే ఉన్నది. పక్కకు ఇంటికి అమ్మనేం లేపాలి. నేను లేచిపోయినా, ఛార్జింగ్ పెట్టిన సెల్లుని తీసుకొచ్చుకున్నా, పక్కన పెట్టుకున్నా. ఈ టైంకి నేను తానం చేసి ఏం చేయాలి? సరేలే అయినాక లేచి తానం చేసి వెళ్ళిపోతా అనుకున్నా, పండుకున్నా. నాకు కన్ను అంటుకున్నది, మంచి కన్ను అంటుకున్నది. ఇక నాకు తెలియదు నా బిడ్డ ఎప్పుడు పోయింది, తెలియదు, నాకు తెలియదు. మంచి మీ బిడ్డకి ఇంకేమైనటువంటి మానసికంగా అంతా ఆరోగ్యకరంగానే ఉన్నదా, లేకపోతే ఆరోగ్యం మంచిగానే ఉన్నది? చదువు పట్ల ఏమన్నా ఒత్తిడి ఏమన్నా ఉన్నదా? చదువు పట్ల ఒత్తిడి మేమైతే ఏం చేయలేదు. ఎట్లా నా బిడ్డకు ఎగ్జామ్లు పోయినాయి. ఇక్కడికి వచ్చినాక సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా పోయితే నేను ఫీజు కట్టిన, రాసింది. ఐటకు ఫీజు కట్టుకున్నా, రాసింది. రాస్తే అమ్మ తెలిసిందా అంటే లేదమ్మా ఇంకా తెలియలేదన్నది. సరేలే నువ్వు సరే బిడ్డ, నువ్వు ఎగ్జామ్ల కోసం ఏం రంది పడకు, అవసరం లేదు, నువ్వు వెళ్తానో వెళ్ళనని బాధపడకు, నువ్వు వెళ్ళేదాకా రాపిస్తా నేను అని అలా డాడీ చెప్పి నేను చెప్పిన. ఇక అంత తప్ప ఇంకా నా వేరే విషయం నాకు ఏం తెలియదు. బాధ్యత అదే మొన్న 13కు 4వ నెల 13కు బర్త్డే ఉన్నది నా బిడ్డ. బర్త్డే అయితే పోతామ్మా అంటే లేదు బిడ్డ, ఎప్పటికీ అటే అవుతుంది కదా బర్త్డే, ఇంటి దగ్గర మనం అందరం కలిసి బర్త్డే చేసుకుందాము అన్న. 2 డ్రెస్సులు అన్న బర్త్డే చేసిన 13 తారీఖు సోమవారం నాడు పోతా అన్నది. అంటే అమ్మ ఎందుకు ఉండు, ఏమద్దాగు, నేను రేపు బుధవారం అన్నా, మరి బేస్తవారం అన్న పడగొడతాను, మంగళవారం అది కూడా వద్దు, మంగళవారం అని బుధవారం నాడు రెడీ అయింది. ఎగ్జామ్స్ తప్పిపోయిందని బాగా ఏమన్నా మదన పడినట్టు మీ ఇంటి దగ్గర లేదు బంచన్ లేదు, అట్లేం లేదు. అట్లా అనుకుంటుంది, ఇట్లా ఎంతమంది చచ్చిపోతలేరు అని పిల్లని బాధ పెట్టదు. మన పిల్ల పోతే మనకు దొరకదు అని మేం భార్య భర్తలం అనుకొని నువ్వేం ఇలాంటి బాధ పెట్టుకో, మేమున్నాం, నువ్వు వెళ్ళి అంతసేపు మేము రాపించుకుంటాం బిడ్డ, నువ్వు చదువు కోసం టెన్షన్ పెట్టకు, పడకు అని చెప్పుకున్నాం. మేమిద్దరం చెప్పుకున్నాం. బుధవారం రెడీ అయితే బుధవారం ట్రైన్ డిలే అయింది, బస్సుకు పోదామంటే అది బిడ్డ బస్సుకు నాతోటి కాదు, నడుము లేదు నాకు, నడుము పని చేయది. సరే రేపు అని ఉండదా ట్రైను అని బేస్తవారం రెడీ అయినాం. బేస్తవారం నాడు కూడా డిలే అయింది అన్నవాళ్ళే. ఇక నిన్న అమ్మ నాకు పైన ఎత్తారు, పైన మునిపోసారి కట్టిన నేను ఏంతో నువ్వు కట్టిన సారు అయితే లేదు, పైన ఎత్తారమ్మ మళ్ళీ కడతావా, పైన 1000 కట్టిపిస్తారు, ఎందుకమ్మ నన్ను వడగొట్టమంటే వడగొడతలేవు
డాడీ ఎత్తను డాడీని బయటనే ఉంచుతారా అక్కడ 6 గంటలకు వెళ్తే ఇక్కడికి వచ్చే వరకు 9 అయింది. డాడీని బయట ఉంచుతారు, నువ్వు రా అమ్మ అన్నవాళ్ళు. సరే పా బిడ్డ నువ్వు ఇంతగానో అంటాడు, దాన్ని తీసుకొని వచ్చిన బాగా. నాకు ఇంటికాడ ఏదన్నా ఇంత అంత నీరసంగా ఉన్నా తీసుకురాకపోదు, లేదు చిన్న పోయి ఉన్నా తీసుకురాకపోదు. అంటే మీ పాప మీతోటి ఏది మా నాన్నను బయటనే ఉంచుతారు, ఫీజు కట్టాలా, ఫైన్ వేస్తారు అనేది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిందా, మీ ఊర్లో ఉన్నప్పుడు చెప్పింది? అన్నీ చెప్పి బయటనే ఉంచుతారు. మా ఆయన 2 సార్లు వచ్చిండు, బయటనే ఉన్నాడు, బయటనే ఉంచుతారు. బయట ఉంచితే ఆయనను బయట ఎందుకు ఉంచుడు, పనికి పోయేటోడు. మళ్ళీ నేను ఇంటికాడ ఖాళీగా ఉండేదాన్ని, నేనేం చెప్తాను, పోతా అత్తాను అనుకుంటా. నాకు గిట్ట తెలియదు, నేను ఇప్పటికి 2-3 సార్లు వచ్చిన ఇక్కడికి, అత్తానా పోతానా గిట్లనే. నాకు ఇంత తప్ప ఇంకేం తెలియదు. నా భర్త అత్తాడు. ఇప్పుడు మీ స్వస్థలం ఎక్కడ? నాదా పెగడపల్లి, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి. అంటే ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా మీ పాప చేసుకున్న ఆత్మహత్య? నాకు ఎలాంటిది చెప్పదు, నాకు హెల్త్ బాగుండదు. మీకేమైనా నాకు లేదు, నాకు ఎలాంటిది లేదు. అంటే నాకు ఏ విషయం చెప్పరు. నా పెద్ద బిడ్డ అక్కడెక్కడ ఆర్వీఎం కాలేజీలో చదువుతుంది, ఆర్వీఎం కాలేజీలో బిఎస్సి నర్సింగ్. ఆమె కూడా, నా కొడుకు కూడా, నా భర్త కూడా ఏ విషయమైనా నాకు చెప్పరు. హెల్త్ బాగుండేది, నాకు ఇట్లా రిమ్మచ్చి పడిపోయినట్టు అయితే. నేను అంటే ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం ఏమైనా ఇబ్బంది పెడుతున్నట్టు మీ దృష్టికి ఏమన్నా మీ పాప తీసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇట్లనే చెప్పింది అంటలేనా, ఫీజు కట్టు, అట్టిగా ఫీజు కట్టమంటారమ్మా, ఎందుకు లేట్ ఇట్లా అటెండెన్స్ లేకుంటే లేట్ ఫైన్ ఏమో కట్టిపిస్తారట. ఒకసారి కట్టినా, ఎంతనో కట్టినా, నాకు అంత ఐడియా లేదు. సెల్లుదారనే పంపినాము, సెల్లుదారనే పంపినాం. ఎందుకమ్మా వేలు కడతావు, నన్ను పడగొట్టమంటే పడగొడతలేవు అని అన్నది. సరేలా పోదాం పానీగా తీసుకొచ్చాను సార్. నాకు ఇంత తప్ప ఏం తెలియదు బాధ్యత, నాకు ఏది కూడా చెప్పలేదు. నాకు చెప్తే నా బిడ్డ పోయింది, అసలు బిడ్డ పోయింది, నాకు ఇంకేమన్నా అత్తదని నేను ఆపుకోవాలా మాటలు చెప్పు. నా బిడ్డ, నా చక్కదనాల బిడ్డ పోయింది, నేను వెనుకలాడినా దొరకదు, నేను ఏడ్చినా దొరకదు, నేను ఎట్ట చేసినా దొరకదు బాధ్యత. నా బంగారమా అని వేడు నువ్వు, ఓ నాబా బాబా మనం ఇంటికి పోదాం రా నాది బిడ్డ.